హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్వీడన్ కంట్రీకి సంబంధించిన ఒక ఆడియో ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ JAYS అనే బ్రాండ్కి సంబంధించిన ఒక TWS బడ్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. దీని మోడలు JAYS F-Five వైర్లెస్ బడ్స్ అనమాట. ఇది కొంచెం సబ్ ప్రీమియం క్వాలిటీకి వెళ్తున్న TWS బడ్స్. యాక్చువల్గా ఇది మన ఇండియాలో తీసుకొచ్చినప్పుడు అరౌండ్ 8,000 రూపాయల బడ్జెట్లోనేమో ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రైస్ తగ్గింది, 5,000 రూపాయల బడ్జెట్లో మీకు అవైలబుల్గా ఉంది. ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీలోకి వెళ్తుంది, కానీ ప్రైస్ కూడా కొంచెం ఇప్పుడు తగ్గించారు కాబట్టి ఓకే, దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అందుకే నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మీకు బాగా బండల మీద కొట్టినట్టు రాక్ లెవెల్లో మీకు బేస్ అయితే రాదు. సో ఎవరైతే అంత హెవీ బేస్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది నేను సజెస్ట్ కూడా చేయను. నార్మల్గా కొంచెం ప్రీమియంగా ఉండాలి. మేజర్గా దీని డిజైన్ మీకు కొంచెం చెవిలో ప్రాపర్గా ఫిట్ అవుతుంది, టచ్ కంట్రోల్స్తో వస్తుంది. ఇది చూడటానికి కొంచెం యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్పాడ్స్ ప్రో ఉంది కదా, సో అలాంటి డిజైన్లో ఉంటుంది. కొంచెం చూడటానికి కూడా బాగానే ఉంది. అండ్ మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో ENC ఉంది. అండ్ డ్రైవర్స్ కూడా బాగున్నాయి, డైనమిక్ డ్రైవర్స్ యూజ్ చేశారు 6mm. అలాగే మీకు దీంట్లో డ్రైవర్ ఇంపిడెన్స్ 32 ohms ఉంటుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మీకు 20 Hz నుంచి 20,000 Hz వరకు ఉంటుంది. ఇలా చాలా రకాల మంచి ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. 4 hours వస్తుంది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే. అండ్ మీకు ఇంకొక 4 times పనిచేస్తుంది. అంటే అరౌండ్ వీళ్ళు ఒక 16 గంటల నుంచి 20 గంటలు క్లెయిమ్ చేస్తున్నారు. మనకి అట్లీస్ట్ ఒక 15 గంటలైనా మనం బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్లూటూత్ 5తో వస్తుంది, SBC కోడెక్స్ దీంట్లో ఉంటాయి. సో ఇలా అన్ని రకాల ఏవైతే మనకి బడ్జెట్లో కంటే కొంచెం అబోవ్ బడ్జెట్లో అంటే మన మిడ్ రేంజ్లోకి వెళ్తున్న TWS బడ్స్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బాక్స్ లోపల మనకి దీని డిజైన్ మనకి చుట్టానికి 1 more బాక్స్లు ఇచ్చినట్టు కొంచెం సైడ్కి ఒక డిజైను, అలాగే లోపల దీనికి సంబంధించిన కేస్ కనిపిస్తుంది. కేస్ మీకు టోటల్గా ప్లాస్టిక్ బాడీతో తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు Type-Cకి సంబంధించిన పోర్ట్ ఉంటుంది. డిజైన్డ్ ఇన్ స్వీడన్ అని వాళ్ళ బ్రాండింగ్ కంట్రీకి సంబంధించిన డిజైన్ ఉంది. అలాగే లోపల మనకి రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ TWS బడ్స్ కూడా మనకి ఇది కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అనమాట. ఇది మెటల్ బాడీస్ అయితే కావు, ఇవి ప్లాస్టిక్లోనే కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు. అది టక్ టక్ అనే సౌండ్ వచ్చే టైప్ అయితే కాదు, కొంచెం బాగుంది. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ పైన మీకు JAYS బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు రైట్ లెఫ్ట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. పైన మీకు ఒక LED ఇండికేషన్ కూడా ఉంటుంది. మల్టిపుల్ కలర్స్ అనమాట. మీకు ఛార్జ్ అవుతున్నప్పుడు ఒక కలరు, కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక కలరు, ఇలా చూపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా డిజైన్ అలాగే లుక్ పరంగా చూసుకుంటే మాత్రం బాగుంది. లోపల మీకు ఎక్స్ట్రాగా 3 pairs అడిషనల్ టిప్స్ ఇస్తారు. ఒక వారంటీ ఇన్ఫర్మేషన్, Type-C కేబుల్ లాంటివి అయితే దీంట్లో వస్తాయి. సో ఒక బాక్స్లో మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇక మేజర్గా అల్టిమేట్గా మనకు కావాల్సింది ఇయర్ ఫోన్స్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఆడియో క్వాలిటీ, మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది. సో ఆడియో క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం మీకు ట్రెబుల్ అండర్ లిమిట్లో ఉంటుంది, బేస్ కూడా అండర్ లిమిట్లోనే ఉంటుంది. ఇన్స్ట్రుమెంటల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా వినిపిస్తాయి. మీరు ఫుల్ సౌండ్ పెట్టుకుంటే మాత్రం మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బేస్ నేను ముందే చెప్తున్నాను, హెవీగా రాదు. మీకు బాగా హెవీగా కావాలనుకుంటే మాత్రం ఇది వాళ్ళకి సూట్ అవ్వదు. రెహమాన్ లాంటి అన్ని రకాల మ్యూజిక్ చిన్న చిన్న బిట్స్ కూడా వినాలనుకునే వాళ్ళకి మాత్రం ఇవి సూట్ అవుతాయి. బాగా హెవీగా రావాలనుకుంటే మాత్రం ఇవి రావన్నమాట. సో ఓవరాల్గా నేనైతే సాటిస్ఫైడ్ ఈ ప్రైస్కి. అండ్ మీకు బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగా వస్తుంది. ఒక ఫుల్ మూవీ మీరు చూడవచ్చు, 4 hours పాటు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇది ఇవ్వగలదు. అండ్ నేను కాల్స్ కూడా మాట్లాడి చూశాను, కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ENC అయితే దీంట్లో ఉంది. అంటే ఇది ప్రాపర్గా కూడా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా కాదు. ANC లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉండవు. ANC కావాలనుకుంటే ఇంకొంచెం ప్రైస్కి వెళ్ళాల్సి వస్తుంది మీరు. సో ఓకే, ఓవరాల్గా మాత్రం ఇది అన్ని రకాల ఫీచర్స్ అయితే కలిసి ఉన్నది. ఇది మనకి హెడ్ఫోన్ జోన్లో కూడా ప్రజెంట్గా బెస్ట్ సెల్లర్ లాగా కూడా ఉంది. సెకండ్ బెస్ట్ సెల్లర్ అనమాట. మనకి TWS డిపార్ట్మెంట్లో 5,000 రూపీస్ బడ్జెట్లో ఉన్న వాటిల్లో ఇది సెకండ్ బెస్ట్ సెల్లర్ లాగా ఉందన్నమాట. సో ఖచ్చితంగా మనకి ఫీచర్స్ పరంగా అయితే ఓకే, కానీ మీకు బాగా బేస్ కావాలనుకుంటే మాత్రం ఇది నేను సజెస్ట్ చేయదగ్గదైతే కాదనమాట. కూల్ అట్మాస్ఫియర్లో కూల్గా వినాలనుకుంటే మాత్రం ఇది బాగుంటుంది. సో యావరేజ్ నేను దీనికి అవుట్ ఆఫ్ 5 వేస్తే మాత్రం దీన్ని 4 ఇస్తాను నేను. అంటే బేస్ ఒక్కదాన్ని నేను కొంచెం తగ్గిస్తున్నాను కాబట్టి 4 అయితే ఇస్తున్నాను, లేకపోతే 4.5 కూడా ఇవ్వచ్చు. బేస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది. సో అందుకని ఇది 4 వేసుకోవచ్చు అనమాట ఓవరాల్ రేటింగ్. సో ఇది JAYS F-Fiveకి సంబంధించిన నా రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ ద ఫిష్. జై హింద్.